వెళ్ళిపోతే టాలీవుడ్ లో నిర్మాతలు అలాగే ఎగ్జిబిటర్ల పర్సంటేజ్ ఫైట్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు చేరింది. కాసేపట్లో ఎగ్జిబిటర్లతో చిరంజీవి భేటీ కానున్నారు. ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై చర్చించనున్నారు. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉన్నారు. పర్సంటేజ్ విధానం చెల్లిస్తేనే పెద్ద సినిమా ఆడిస్తామని ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. పర్సంటేజ్ సమస్యను పరిష్కరించడానికి జూన్ నెలాఖరు వరకు గడువు కోరింది కమిటీ. దీనికి ఎగ్జిబిటర్స్ ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనలను రామ్ చరణ్ కు తెలిపారు పెద్ద నిర్మాత వెంకట్ సతీష్ కిలారు. ఈ క్రమంలోనే చిరంజీవి జోక్యంతో ఈ వివాదం పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది. మెగా ఇంటికి పంచాయతీ చేరింది. అటు నిర్మాతలు ఇటు ఎగ్జిబిటర్స్ మధ్య ఎటు తేలని పంచాయతీగా ఉన్న దీనిని ఇప్పుడు మెగాస్టార్ ఇంటి గుమ్మం తొక్కడంతో చిరంజీవి కాసేపట్లో వారిని కలవబోతున్నారు. మరి ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ప్రస్తుతం టాలీవుడ్లో ఇటు ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్గా నడుస్తున్నది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరిందని చెప్పవచ్చు. ఇటీవలనే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చిరంజీవి గారు జోక్యం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దాని సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో అందరూ కూడా తెలంగాణ ఎగ్జిబిటర్స్ మొత్తానికి సంబంధించి వీరందరూ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనుభవం రెడ్డి గారు చెప్పండి, చిరంజీవి గారిని కలిసిపోతున్నారు. మొత్తం తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్స్ మిగతా వీరందరూ కూడా అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా వస్తారా రారా అనేది అయితే తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఇటు ఎగ్జిబిటర్స్తో మొత్తం కూడా సమావేశం నిర్వహించి వారితో మాట్లాడిన తర్వాతనే ఇప్పుడు ఇటు మాట్లాడతారని కూడా చెప్తున్నారు. ఎగ్జిబిటర్స్కి సంబంధించి అన్ని విషయాలు కూడా ఏం చెప్పాలి ఏంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్తున్నారు? ఇప్పుడే కదా మీటింగ్. ప్రొడ్యూసర్స్ కూడా వస్తున్నారండి. తెలంగాణ ఛాంబర్స్ అయితే తెలంగాణ ఛాంబర్స్ వారికి మాత్రమే వస్తున్నారని కూడా చెప్తున్నారు. దీంతోపాటు మొత్తం సభ్యులు అంటే గతంలో కమిటీ ఏం నిర్ణయాలు తీసుకుంది ఏంటి అనే విషయాలపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. మనం చూడొచ్చు టీఎఫ్సీ ప్రెసిడెంట్ దిల్రాజు కూడా రావడం జరిగింది. ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ఆయన వస్తున్నారు. దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. మొత్తం కూడా చిరంజీవితో మాట్లాడిన తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే ఏం చెప్తారు, కమిటీలో ఏం నిర్ణయం తీసుకున్నారు మొత్తం అన్నీ కూడా చెప్పే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ఉంది. అయితే ప్రొడ్యూసర్స్ కూడా పిలిపిస్తారా అనేది కూడా చూడాలి. ప్రొడ్యూసర్స్ పిలిపిస్తే ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ముఖాముఖిగా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు పర్సంటేజ్ విధానంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే ఈ పర్సంటేజ్ విధానం దేశవ్యాప్తంగా ఉన్నది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పర్సంటేజ్ విధానం లేకపోవడంతో ఎగ్జిబిటర్స్ తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రెంటల్ సిస్టమ్ వల్ల తమకు సింగిల్ స్క్రీన్స్ మొత్తం కూడా లాస్ అవుతున్న పరిస్థితి ఉంది. అదే మల్టీప్లెక్స్లో అయితేనేమో సినిమాలకు సంబంధించి మొత్తం కూడా వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్కి మాత్రం వస్తేటానికి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే పెద్ద సినిమాలు ఎప్పుడేమో రెంటల్గా ఇస్తూ చిన్న సినిమాలు ఎప్పుడేమో చూస్తుంటే షేరింగ్ విధానం ఇస్తున్నటువంటి ఇక్కడ ఈ 2 రకాలుగా అవలంబిస్తున్న పద్ధతిని వాళ్ళు ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా చాలా సీరియస్గానే ఉన్నారు. అయితే కమిటీలో ఫిలిం ఛాంబర్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఎగ్జిబిటర్స్కి మాత్రం తీవ్ర అసంతృప్తికి గురి చేయడం కూడా జరిగింది. అందుకనే వాళ్ళు ఇటీవలనే మరొకసారి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ విధానం అమలు చేయాలని కూడా వాళ్ళకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ప్రభుత్వం కనుక ఇప్పటి నుంచి ఏ సినిమాకైనా సరే టికెట్ రేట్లు పెంచడానికి జీవో ఇచ్చినా కూడా సింగిల్ స్క్రీన్స్ తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఎవరు కూడా పెంచమని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం చూస్తుంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇవన్నీ విషయాలు మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకుపోతారు కాబట్టి ఇప్పటికే ఆయనకి వీటికి సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవితో చర్చించే అంశాల్లో ఇప్పుడు
ఇటు ఎగ్జిబిటర్స్ తమ యొక్క వర్షన్ వినిపించడం కూడా జరుగుతుంది కాబట్టి దాంతోపాటు ఇటు ప్రొడ్యూసర్స్ కూడా పిలిపిస్తే మాత్రము ఇద్దరిని కూర్చోబెట్టి కూడా సమస్యను ఎలా పరిష్కరించే విధంగా కూడా డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంది. కేవలం ప్రస్తుతం తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్కి సంబంధించి మాత్రమే రావడం జరిగింది కాబట్టి వీళ్ళు చెప్పే అంశాలు మొత్తం కూడా నోట్ చేసుకున్న తర్వాత అవసరమైతే ప్రొడ్యూసర్స్తో కూడా మరొక దఫా కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ప్రొడ్యూసర్స్ కూడా చూసుకుంటే స్ట్రాంగ్గానే వాళ్ళు కూడా రెంటల్ సిస్టమ్కే వాళ్ళు మొక్కు చూపుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇటు ఎగ్జిబిటర్స్ ఏమో కేవలం షేరింగ్ సిస్టమ్కి ఉంటే అటు మనము రెంటల్ సిస్టమ్కి ఉండటంతో ఈ సమస్య తెగని పరిస్థితి ఉంది. కమిటీ కూడా నిస్సహాయ స్థితిలోనే ఉందని చెప్పవచ్చు. ఎవరు కూడా ఎందుకంటే డబ్బులు పెట్టేది మేము, ఇబ్బంది పడుతుంది మేము, కలెక్షన్స్ పైన ప్రభావం చూపుతుంది కూడా మా పైన అంటూ కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కూడా తమ వర్షన్ వినిపిస్తున్న మాట ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్కు ఇటు ప్రొడ్యూసర్స్ కూడా సంబంధించి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అయితే ప్రొడ్యూసర్స్తో పాటు ఇప్పుడు ఎగ్జిబిటర్స్ మరొక అంశం కూడా ఇక్కడికి మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అదేంటంటే హీరోల యొక్క రెమ్యునేషన్, ఆ రెమ్యునేషన్ ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురుతున్నాయి, రెవెన్యూలు ఎక్కడ పోతుంది అనేది అంశాలు కూడా చిరంజీవి దృష్టికి కూడా వాళ్ళు తీసుకుపోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వైపు ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రస్తుతం చూస్తుంటే మొత్తం కూడా అన్ని చోట్ల కూడా షేరింగ్ సిస్టమే ఉంది. కానీ ఇది 2 తెలుగు రాష్ట్రాలు కేవలం మన దగ్గర మాత్రం ఎందుకు అమలు చేయట్లేదనే వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అయితే ఉంది సునీల్. వెంకట్, అయితే ఇక్కడ పెద్ద నిర్మాతలు కూడా ఎగ్జిబిటర్ల డిమాండ్లన్నీ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్కి తెలియజేసినట్లుగా తెలుస్తోంది. సో రామ్ చరణ్ ఏమైనా దీనికి సంబంధించి స్పందించారా? అండ్ ఇప్పుడు ఈ మీటింగ్లో రామ్ చరణ్ కూడా ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది? బికాజ్ పెద్ద సినిమా రిలీజ్ చుట్టూనే ఈ వ్యవహారం అంతా కూడా తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతం పెద్ద సినిమాకు సంబంధించి ఈ రోజున ఒక ప్రమోషనల్ ప్రెస్ మీట్ బెంగళూరులో ఉండటం జరిగింది. అక్కడ రామ్ చరణ్తో పాటు మిగతా టీం మొత్తం కూడా బెంగళూరులో ఉన్నారు. అయినా కూడా ఇటు దానికి సంబంధించిన వాళ్ళు అంటే మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ జరుగుతున్న సమావేశం కేవలం ఎగ్జిబిటర్స్తో మాత్రమే కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎగ్జిబిటర్స్ తమ యొక్క వర్షన్ మెగాస్టార్ చిరంజీవికి వినిపించిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా పిలిచే అవకాశం ఉంది. అయితే వాళ్ళు రేపు కానీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి దగ్గరికి వచ్చే ముందు ఎగ్జిబిటర్స్ అందరూ కూడా సమావేశం అవడం జరిగింది. చిరంజీవి దగ్గర ఏ అంశాలు ప్రస్తావించాలి, ఎగ్జిబిటర్స్ ఎందుకు ఇప్పుడు షేరింగ్ సిస్టమ్ని వాళ్ళు కోరుతున్నారు, థియేటర్ల మనుగడ ఏ విధంగా ఉంది, మొత్తం ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఏంటి అన్ని మొత్తం కూడా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చెప్పే అవకాశం అయితే ఉంది. ఇది విన్న తర్వాత దీంతోపాటు ఇటు ప్రొడ్యూసర్స్ కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క వర్షన్ కూడా తీసుకున్న తర్వాత ఇద్దరికి సమన్వయం జరిగే విధంగానే సమస్య పరిష్కారం కోసం అయితే కృషి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పెద్దకి సంబంధించి ఇది కేవలం పెద్ద సినిమా టైంలో వస్తున్నటువంటి అంశం కాదు కాబట్టి ఇది మొత్తం కూడా ఇండస్ట్రీకి తర్వాత కూడా రిలీజ్ అయ్యి పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య ఇప్పటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టిస్తే మంచిదని నాకు ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం తప్పితే పెద్దని టార్గెట్ చేయట్లేదని కూడా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది సునీల్. ఓకే వెంకట్, కీప్ అప్డేటింగ్ as వెంకట్. థ్యాంక్ యూ.